ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా గట్టిగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన డార్లింగ్ సినిమా రాజ్యసభ రిలీజ్ అయింది కదా. నైట్ మా దండుపల్లి మ్యాచ్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకుని ఈ రోజు పొద్దున్న సినిమాకి వెళ్ళిపోతాం డిసైడ్ అయిపోయి నైట్ టికెట్లు బుక్ చేసేసుకున్నాం. పొద్దున్న లేచి లగ్గానే మొత్తం అందరూ రెడీ అయిపోయి థియేటర్ దగ్గర బయలుదేరి. సో నేనేదో సరదాగా అలా వెనక్కి తిరిగి కూర్చొని మాట్లాడుతుంటే మా చరణ్ కూడా స్కూటీ స్టార్ట్ చేసి థియేటర్ వరకు ఇలాగే తీసుకెళ్ళిపోతాను అన్నాడు. నన్ను చూసి మా ధర్మగుడు కూడా అలాగే థియేటర్స్ వెళ్ళేసుకుంటూ వచ్చాడు. నాకైతే పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందంటే పండుగ. అది ఏ హీరో అవును, నేను ఇంకా థియేటర్ దగ్గర ఫుల్ హడావుడి ఉండి మొత్తం కటౌట్లు ఉంటాయి అనుకున్నాను, కానీ ఏవీ లేవు. నా దగ్గర 300 మింగి నాకు ఈ రూపాయలు సీట్ ఇచ్చారు. ఇంక లేట్ చేయకుండా సినిమా చూసేద్దాం వచ్చింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ అన్న కామెడీ చేయడం చూశాను. ప్రభాస్ అన్న లుక్ మాత్రం మామూలుగా లేదు, కానీ నేను ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళు ముగ్గురునే చూస్తూ ఉన్నాను. ఏ మాటగా మాట చెప్పాలి భయ్య, హీరోయిన్లు మాత్రం మామూలుగా లేరు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నదంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని బయటకు వచ్చి సుసు పోసుకొని స్నాక్స్ కొనుక్కొని లోపలికి వెళ్ళిపోయాం. వీడైతే ఓన్లీ స్నాక్స్ తినడం కోసం మూవీకి వచ్చినట్టు ఉన్నాడు. లోపలికి వెళ్ళగానే 2 ఎగ్ పఫ్లు 2 నిమిషాల్లో ఖాళీ చేశాడు. అలా తెచ్చుకున్న స్నాక్స్ తినుకుంటూ సెకండ్ హాఫ్ కూడా చూడడం కంప్లీట్ అయిపోయింది. దీనికి పార్ట్ 2 కూడా ఉన్నది. మూవీ అయిపోయిన తర్వాత థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ డైరెక్టర్ చాలా గట్టిగా తిట్టుకున్నారు, సినిమా బాగాలేదని చెప్పి. ఒకవేళ మీరు సినిమా చూసినట్లయితే దీనికి 10 out of ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా బై బై. వెళ్ళే ముందు మన